అక్క నేను ఒక మాట చెప్పనా? పాపమే ఒక ముస్లిం అమ్మాయి రేప్ చేసి చంపేసిండ్రే. ఎందుకే అట్లా చేస్తున్నారు జనాలందరూ? అసలు ఏమైపోతుంది ప్రపంచం మొత్తం అని ఆలోచిస్తున్నాక. ఎందుకే అట్లా చేస్తున్నారు వీళ్ళంతా? కానీ నాకు ఒకటి అనిపిస్తుంది అక్క, వాళ్ళనందరినీ షూట్ చేయకుండా ఎవరైతే రేప్ చేసిండ్రు కదా వాళ్ళని ఈరోజు చేతు కాడ బాగా గట్టిగా కోసేసి కారం పొడి వేయాలక్క. ఈరోజు వేయాలి, మళ్ళీ నెక్స్ట్ డే. ఒకటేసారి షూట్ చేయకూడదు, చంపేయకూడదు. అలా రోజు ఒక్క దగ్గర కోసి కారం పొడి వేస్తే ఆ పెయిన్ అనేది రోజు అనుభవించాలి చచ్చే వరకు. వాడు ఎప్పుడైతే చచ్చిపోతాడో వాడి ప్రాణం ఉన్నంత వరకు ఒక్కొక్క పాటు కోసి కారం పొడి వేయాలక్క. అందరూ బెదిరేటట్టుగా చేయాలి ప్రభుత్వం. చేతులు కట్టుకొని కూర్చుంటున్నారు ప్రభుత్వము. అస్సలు అర్థం అవ్వట్లేదు. హలో పోలీస్ సార్, మీరు డ్యూటీ కరెక్ట్ చేయండి. ఏదో షూట్ చేసినామా, బుల్లెట్ తీసుకున్నామా కాదండి. రోజు ఒక్కొక్కతోన కోసి కారం పొడేసి బాగా జైలా ఏంటి ఆ జైలులా అది బాత్రూమ్లు, లాట్రిన్లు బాగా ఉదయం నుంచి కష్టపడేటట్టుగా కారం పొడేసి బాగా కొట్టి పైన కారం పొడేసి ఉంచండి. చచ్చే వరకు ఇదే పని చేయండి. అప్పుడు కానీ నా కొడుకులు బెదరరు. ఆడపిల్లల దగ్గరికి రావాలంటే వాళ్ళు బెదురుకొని చచ్చిపోయేటట్టు చేయాలి. కానీ షూట్ చేసినామంటే ఇట్లే నేరాలు ఘోరాలు అవుతాయి. పోలీస్ సార్, నీ డ్యూటీ సక్రమంగా చేయండి. పైసలు తీసుకొని జీతము లోపటేసుకోవడం కాదు, కరెక్ట్ పాటించండి. భయపడేటట్టుగా చేయండి.